20 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ, ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ, ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపుతున్నటువంటి పార్టీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఒక హక్కు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేటటువంటి ఇంగితం లేకుండా, జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ, తప్పులు దాడులు పాపాల పార్టీగా, చిట్ట చివరికి దేవుణ్ణి కూడా మోసం చేసేటటువంటి మోసగాళ్ల పార్టీగా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాన్ని దోచేసి, మాట్లాడినటువంటి వారి మీద దాడులు చేసి వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే వీటి మీద చర్చ జరుగుతుంది. ఎప్పుడన్నా చూసామా ఈ గూండాలు, తెలుగుదేశం గూండాలు డైరెక్ట్గా మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేస్తున్నారు? చూసామా గతంలో ఎప్పుడన్నా? తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నాయకుడి ఇంటి మీద దాడి జరిగిందా? ప్రొటెస్ట్ చేస్తే దాడి అన్నారు. ఏకంగా ఇవాళ మంత్రుల ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాల మీద దాడి, పెట్రోల్ బాంబులు వేసి ఇళ్లని కాల్బెట్టేస్తున్నారు, డైరెక్ట్గా కార్లని కాల్బెట్టేస్తున్నారు. వీటి మీద చర్చ జరగొద్దా? ఏమన్నా మాట్లాడితే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సమయాన్ని మాజీ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకుడికి ఇస్తామంటున్నారు. కొంచెమన్నా బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లు గెలిచింది. మరి 11 మంది 11 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే మిగిలిన 164 నియోజకవర్గాల గురించి అసెంబ్లీలో ఎవరు చర్చించాలి? ఎవరు మాట్లాడాలి? ఆ ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేయాలి? ఆ ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేయాలి? వారి కేటాయింపులపై ఎవరు ప్రశ్నించాలి? వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపై, అక్రమ కేసులపై ఎవరు నిలదీయాలి? ఇవన్నీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వర్యులు ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే హక్కుగా సమయం కావాలా? మీరిచ్చే 1 నిమిషం 2 నిమిషాల కోసం ఆ అసెంబ్లీలోకి వెళ్ళి ఈ ప్రజల పక్షాన పోరాటం చేసే అవకాశం లేదు అని పదే పదే చెప్పిన ఈ మొద్దు ప్రభుత్వం, ఈ అరాచక ప్రభుత్వం, ఈ నియంత పోకడల్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పిఏసీ చైర్మన్నే కొట్టేసింది. చరిత్రలో లేదు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఏసీ చైర్మన్ కొట్టేసినటువంటి గనుడు పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో పరిపాలన పడగేసింది. పాపాల కుప్పగా ఈ రాష్ట్రం మారిపోతుంది. ఆంధ్ర అంటే అప్పులు అనే విధంగా 3,20,000 కోట్ల రూపాయల అప్పులు. ఏం పగలదీశారు? ఏం అభివృద్ధి చేశారు? ఏమి కంపెనీలు తెచ్చారు? దేని మీద ఖర్చు చేశారు? చెప్పలేరు. జీతాలు పడకేశాయి. రిటైర్మెంట్లు 2029లో డబ్బులు ఇస్తామంటారు. ఉద్యోగాల ఖాళీలని భర్తీ చేయరు. గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వసతులు మెరుగుపడవు. విద్యారంగానికి కేటాయింపులు లేవు. రాయలసీమ ఎత్తిపోతలని తాకట్టు పెట్టేశారు పక్క రాష్ట్రానికి. వీటన్నిటి మీద చర్చ జరగొద్దా? ఇవన్నీ కావాలంటే హక్కుగా ప్రతిపక్ష హోదా కావాలి. ఇవన్నీ చర్చ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంత సమయం కావాలి. అది ఇవ్వమని డిమాండ్ చేశాం. గౌరవ గవర్నర్ గారు ప్రసంగం చదువుతూ పోతున్నాడు. తెలుగుదేశం స్క్రిప్ట్ ఇస్తుంది, వాళ్ళు చదువుతూ పోతారు. వీళ్ళు దోచుకుంటుంటారు, దొంగతనాలు చేస్తారు, లూటీ చేస్తారు. ₹1 పావలాకి ఎకరాల భూముల్ని కట్టబెట్టేస్తారు. గీతం యూనివర్సిటీకి రెజల్యూషన్ లేకుండా 50 ఎకరాలు కట్టబెట్టేస్తారు. ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకి 100 ఎకరాలు కేటాయించేస్తారు. వీటి మీద మాత్రం చర్చ జరపరు. అసెంబ్లీకి వస్తే జరుగుతుంది కాబట్టి చర్చ, రాకుండా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం. శాసన మండలికి వస్తున్నారు, శాసనసభకి ఎందుకు రారంటున్నారు. శాసన మండలికి ప్రతిపక్ష నాయకుడు రాగలుగుతాడా? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ప్రజలకు రీచ్ అవుతుంది, ప్రభుత్వాలకు రీచ్ అవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ తెలుస్తాయి. ఇది తెలవకుండా చేయడమే ఈ దుర్మార్గపు పరిపాలనకి అవసరం. కాబట్టి చంద్రబాబు నాయుడు
ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ద్వారా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ హక్కు. ఎక్కడా రాసలేదు ఇవ్వకూడదు అని, ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ. గత 20 నెలల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ. ఇంకో పార్టీయే లేదు, ఇంకెవరికి ఇస్తారు ప్రతిపక్ష పార్టీ? పోనీ మీరేమన్నా దాని నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం తీసుకోండి ప్రతిపక్ష పార్టీ హోదాని, జనసేన తీసుకోండి. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం నిలబడుతుందా? ఏం చెప్పబోతున్నారు? ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలను నిలిపివేసి ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ చూస్తే మొత్తం అబద్ధాల పుట్టగా ఈరోజు 30 పేజీలు గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేసి ఈరోజు భారత రాజ్యాంగం చేత నియమించబడ్డ గవర్నర్తోనే అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా పలికిచ్చేటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్ర అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ప్రతిపక్ష హోదా ఎవరు? మీరు ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతూ మళ్ళీ పిఏసీ మీరే తీసుకొని మళ్ళీ ఈ రకంగా అపోజిషన్ లీడర్కి అపోజిషన్ ఇవ్వకుండా కూడా మీరు ప్రజల యొక్క ఆకాంక్షల్ని, మీరు ఇచ్చిన హామీల్ని అడగడానికి ఎవరిని లేకుండా చేసుకునే కార్యక్రమం ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు ఈ 20 నెలల్లో. 3,20,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రజల జేబుల్లోకి ఎంత వచ్చినాయి మీరు లెక్క చెప్పండి. గత ప్రభుత్వంలో 2,72,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా వచ్చినాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ధైర్యంగా మేము తెచ్చిన అప్పు 3 లక్షల కోట్లు అయితే 2,72,000 కోట్లు డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి పోయినాయని చెప్పేది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు 20 నెలల్లోనే 3,20,000 కోట్లు అప్పు తెస్తే ఎవరి జేబుల్లోకి పోయినాయి అనేది కూడా మీరు గవర్నర్ చేత చెప్పించుంటే బాగుండదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మహిళలు మోసం చేశారు. మహిళలకు ఇస్తానన్నది 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇస్తానన్న మీరు 1,500 రూపాయల నెలకి ఇచ్చారని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకి 2 సంవత్సరాలు కావస్తున్నా నిరుద్యోగ భృతి అని చెప్పి వాళ్ళు నెట్ట నిలువున రెండోసారి ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మీ పెన్షన్ల విషయంలోకి వచ్చినప్పుడు కూడా దాదాపు 5 లక్షల పెన్షన్లు కోత పెట్టి 20 నెలల్లో ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ తీసుకొచ్చి మీరు ఇచ్చారా ఈ 3,20,000 కోట్లు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ విధంగా అన్ని రంగాల్ని, వ్యవసాయ రంగం అయితే అసలు చెప్పుకునే పరిస్థితే లేదు. రైతులు వ్యవసాయాన్ని మానేసి హలో లక్ష్మణ అని పట్టణాలకు వలసలు పోయే పరిస్థితి ఈ 20 నెలల నుంచి చూస్తా ఉన్నాం. మనము రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు, సచివాలయాలు నిర్వీర్యం చేశారు, గ్రామ వ్యవస్థలు పూర్తిగా అశ్వాసం అయిపోయి ఈరోజు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మీరు ప్రతిపక్షం లేకుండా చేసి, వాళ్ళ వాదన బయటికి రాకుండా చేసి, ప్రజల యొక్క ఆకాంక్షలను బయటికి రాకుండా చేసి మీరు ఈరోజు ఈ 3 ఏళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ముగ్గురిని మడతపెట్టి బంగాళాఖాతంలో వేసే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భం చెప్తా ఉన్నాం. ఇంకా మీరు భూముల కేటాయింపులకు వస్తే అసలు నిన్న మేము అడుగుతా ఉన్నాం, ఎక్కడైతే వైజాగ్లో 54 ఎకరాలు కబ్జా పెట్టారు, ఆక్యుపై చేసింది ఒక విద్యాసంస్థ అని చెప్పి గత ప్రభుత్వంలో వాటిని వెలికి తీస్తే ఎంపీ ఆ విద్యాసంస్థల అధినేత ఏం పేరు మీద పెట్టాడు, మేము 1000 కోట్ల రూపాయల భూమి మాత్రమే ఆక్యుపై చేశాం, దాని విలువ 5,000 కోట్లు కాదని చెప్తున్నాడు. అంటే 1000 కోట్ల రూపాయల భూములు ఆక్యుపై చేయడానికి మీకు ఏమైనా హక్కు వచ్చిందా? మీరు ఏమైనా పిల్లలకి వైద్యం కానీ విద్య కానీ ఫ్రీగా చెప్తా ఉన్నారా? లక్షల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు మీ విద్యాసంస్థల ద్వారా. అలాంటి మీరు 54 ఎకరాలు మేము ఆధీనంలో కబ్జా పెట్టాం, మేము ఆక్యుపై చేసామని చెప్పి మీరే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదని అడుగుతా ఉన్నా. మీ కుటుంబానికి ఎన్ని వేల ఎకరాల భూదాహం ఉంది, ఎన్ని వేల ఎకరాల దారదత్తం చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రేపటి నుంచి అసెంబ్లీలో మీరు రానికపోయినా, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కౌన్సిల్లో మాత్రం ఏ మంత్రిని ఏ శాఖని వదిలిపెట్టే పని లేదు. రేపటి నుంచి జరగబోయే ప్రతిరోజు ఈ బడ్జెట్లో మీరు ఏదైతే చెప్పారో అవన్నీ అబద్ధాలని మేము నిరూపిస్తాం. ప్రజలు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం. గతంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, గతంలో ప్రజలకు ఏం మేలు జరిగింది, ఇప్పుడేం మేలు జరిగింది అనేది మొత్తం కూడా ఈ రాబోయే 21 రోజు 22 రోజుల్లో జరిగే అసెంబ్లీ సెషన్స్లో కౌన్సిల్లో ఎండగట్టి మీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మాధవ్ ఉండు ఇక్కడ.